నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని తూర్పు వీరాయపాలెంలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు రైతులతో ముఖాముఖి. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు ప్రకటన. సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశంసించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కొత్తపట్నంలో అన్నదాత సుఖీభవ చెక్కుల పంపిణీ. వైద్య రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలన్న వైద్య మండలి చైర్మన్ దగ్గుమాటి శ్రీహరి. ఒంగోలు వైద్య కళాశాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందచేసి వినూత్నంగా పొలాల వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రసంగించారు. రాష్ట్రంలో 46,85,838 మంది రైతులు అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీనికి తోడుగా కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా 2,000 చొప్పున రైతులకు సహాయం అందిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు 7,000 రూపాయల చొప్పున జమ చేశాయి. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సహాయంతో కలిపి ఏడాదికి 20,000 అందించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లు ఏపీ ప్రజలు సైకో పాలన చూశారని సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారు. గత పాలనలో అందరినీ ఇబ్బందులు పెట్టారని, అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ పొత్తు కోసం ముందుకు వచ్చారని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అమరావతి ఆడబిడ్డలపై జగన్ తన దినపత్రికలో దారుణంగా చిత్రీకరించారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ పొదిలి వచ్చిన సమయంలో ఆడబిడ్డలు క్షమాపణ చెప్పమని అడిగారని, అయితే వారిపై దౌర్జన్యం చేశారని చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే విమర్శించాడని, గత పాలకులు పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారని, ఎన్నికలకు ముందు రాక్షస పాలన చూశామని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఇబ్బంది పడుతూ పెన్షన్లు పెంచారని, అయితే కూటమి పాలనలో ఒక్కసారే పెన్షన్లు పెంచామని ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 1000 టీఎంసీల నీటితో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయని, రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేయడానికి నదులు అనుసంధానం చేస్తామని అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్లు సీఎంగా పనిచేశానని, ఎవరికి అవకాశం రాలేదని తెలిపారు. తాను చేసిన అభివృద్ధి వలన హైదరాబాద్ దేశానికే తలమానికం అయిందని, హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్ఛార్జి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు. నాయకులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి ప్రారంభించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించారు. అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడారు. కార్యక్రమంలో ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు నూకసాని బాలాజీ, లంకా దినకర్, పీడీసీసీ బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుకరటయ్య, దివి శివరాం, నార్పుశెట్టి పాపారావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కడియాల లలిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. 46,85,838 మంది రైతులకు లబ్ధి వస్తుంది. ఒక్కొక్క రైతుకు 5,000 వేసాం. కేంద్రం 2,000 వేసింది. మన వాటా 2,343 కోట్లు. కేంద్రం వాటా 832 కోట్లు. రెండు కలిపితే 3,175 కోట్లు ఈ రోజే మీ అకౌంట్కి వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చెక్ చేసుకోండి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే సుఖీభవ పోర్టల్లోని RSK లాగిన్ అయి మీరు చూడవచ్చు. సందేహాలుంటే 155251 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం, అందుకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ దర్శి మండలంలో 10,972 మందికి 7,36,00,000 ఇస్తున్నాం. వీరాయపాలెంలో 476 మందికి
31 లక్షలు మీ అకౌంట్లో పడ్డాయి. దాన్ని డ్రా చేసుకునే బాధ్యత మీదని మీకు తెలియజేస్తున్నాను. పొలం పెరుగుతుంది. 15,242 గ్రామాల్లో సమస్యలన్నీ పరిష్కారం చేశాం. నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి డ్రిప్ను రద్దు చేశారు. నేను ఆ రోజు ఆలోచించాను, రాయలసీమ కరువు సీమ ప్రకాశం జిల్లా కూడా వర్షాభావం ఎప్పుడు ఉంటుంది, వర్షాలు పడడం లేదు. అందుకే ఈ రెంటికి 90% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీలకు 100% ఇచ్చారు. మిగిలిన ప్రాంతాలకి 70% ఇచ్చారు. దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించింది నేనే, ఆ రిపోర్ట్ ఇచ్చింది నేనే. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం ఇప్పుడు కూడా. దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారమైనాయి. హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసి 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి. ఇటీవల జరిగిన 2 సంఘటనల మీ దృష్టి తీసుకొస్తున్నా. చాలా ఉన్నాయి, ఒక 2 తీసుకొస్తున్నా. ఇక్కడ పొదులు వచ్చారు, తప్పు లేదు. కానీ వచ్చినప్పుడు ఆడబిడ్డల్ని, అమరావతి ఆడబిడ్డల్ని బ్రోతల్స్గా చిత్రీకరించారు. ఇక్కడుండే ఆడబిడ్డలు కోప్పడి క్షమాపణ చెప్పమని అడిగారు. చెప్పమని అడిగితే ఇక్కడ ఆడబిడ్డలపైన దౌర్జన్యం చేశారు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న చూశారు, ప్రశాంత రెడ్డి గౌరవ ఎమ్మెల్యే ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించాడు. ఒక మాజీ ఎమ్మెల్యే. అతను పశువా మనిషా తెలియదు. నేనైతే పిలిపించి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి చేయకుండా చూడండి. ఏ ఆడబిడ్డైనా మన ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ నాయకులదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడిని. అవసరమైతే మా వాళ్లకు చెబితే ఇండల్లోకి పోయి లేపేస్తారన్నాడు. ఒకసారి ఆమారా, నేనే ముఖ్యమంత్రి, బాబాయ్ గుండెపోటు సాక్షి టీవీ బ్రాడ్కాస్ట్ చేశారు. నేనే ఎంపయ్యా. యామారిన దానికి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వేసి రాజకీయ విన్యాసం. నిన్న మీరు చూశారు, గుంటూరులో వాళ్ళ కార్యకర్తే వచ్చాడు, ట్రాక్టర్ కింద వాళ్ళ కారు కింద పడ్డాడు. ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? అతన్ని కాపాడతారా లేదా? ఏం చేశాడు? ఎత్తి ఆ పొదల్లో పారేశారు. అతను చనిపోయాడు. చనిపోతే అంబులెన్స్ పైన పెట్టాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఒక విషయం ఉంది, మీ అందరికీ చెప్పాలి. ఈరోజు రాజకీయాలు అనేటివి ప్రజల కోసం పనిచేయాలి. వారి అంతిమ లక్ష్యం అధికారమైన నైతిక విలువలు, పద్ధతులు, నిబంధనలు, కట్టుబాట్లు తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడున్నా నన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. ఈరోజు ఇతను చూసి ఏమి నేర్చుకుంటున్నారు తమ్ముళ్ళు? గొడ్డలి వేట్లు, బూతుల పంచాంగం, రఫే. అంటే నిన్న కూడా ఇండ్లకు పోయి మా వాళ్ళకి చెప్తే లేపేస్తారంటే నువ్వు లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉండేది CBN. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి వెళ్ళింది. సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లోటు భర్తీ చేసుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నారు. సూపర్ 6లో భాగంగా 4వ హామీ అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాలో నగదు జమ చేశారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. కొత్తపట్నం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో 4,212 మంది రైతులకు 2,94 లక్షల రూపాయలు మెగా చెక్కును రైతులకు అందించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో 46,85,838 మంది రైతులకు 3,173 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నవరత్నాల్లో
ఒక్క పని కూడా చేయలేదని అన్నారు. నాటి ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ అప్పటి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో దామచర్ల జనార్దన్ రావు వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు మాటకు కట్టుబడి అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కొత్తపట్నం మండలంలో 2014-2019 మధ్యకాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. కార్యక్రమంలో పీడీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పల్లెపాలెం ఎంపీటీసీ నరసింహారావు, సర్పంచ్ శ్రావణి, తహసీల్దార్ శాంతి, మండల వ్యవసాయ అధికారి కిషోర్, టీడీపీ నాయకులు జ్ఞానం సుబ్బారావు, రామచంద్రరావు, బలగాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్తపట్నం మండలం కార్యాలయంలో ఏర్పాటు చేసిన 4 చెత్త సేకరించే రిక్షాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఒకసారి మనం గమనించుకుంటే మన నియోజకవర్గంలో వచ్చేసి ఈరోజు అన్నదాత సుఖీభావలో మనకు దగ్గర 9,260 మందికి, అంటే మన సగం అంతా అర్బన్ వస్తుంది, 2 మండలాలే కాబట్టి 9,260 మంది రైతులకి ఈరోజు 6,150,00,000 రూపాయలు ఈరోజు వాళ్ళందరూ అకౌంట్లో వేస్తూ ఉన్నారు 7,000 లెక్కన. అదేవిధంగా జిల్లాలోకి వచ్చే 183 కోట్ల రూపాయలు ఈరోజు మన జిల్లా ఖర్చు పెడుతున్నారు. దగ్గర 2,68,165 మంది రైతులకి ఈరోజు జిల్లా మొత్తం కూడా వేయటం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫిగర్స్ కూడా మీకు తెలవాలని, మనం ఎంతమందికి ఇస్తున్నాం, ఎంత డబ్బులు ఇస్తున్నాం, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా మాట కట్టుబడి ఎంతమందిని ఆదుకుంటున్నాం అనేది మీకు తెలవాలి. కాబట్టి ఈరోజు మీకు ఫిగర్స్ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెన్షన్స్ ఈరోజు రాష్ట్రంలో 63,71,595 మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దానికి 2,750 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా మనం ఒకసారి అభివృద్ధితో పాటు అన్నీ ఉండాలి అనేదే ఈరోజు మన ప్రభుత్వం ఉద్దేశం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక పక్క అభివృద్ధి జరగాలి, ఒక పక్క సంక్షేమ పథకాలు జరగాలి, అన్నీ రెండు కూడా ఈక్వలైజ్ చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలని ఈరోజు మన ప్రభుత్వం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తల్లికి వందనం కూడా మన నియోజకవర్గంలో 45,051 మందికి 67,58,00,000 రూపాయల వరకు ఈరోజు మన నియోజకవర్గంలోనే వేస్తూ ఉన్నారు. విలేజ్లో కూడా ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి అరుగులు ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఉండాలి, రేషన్ కార్డులు ఉండాలి, పట్టాలు ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏమున్నాయో అన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత మీద ఈరోజు ఒక్కొక్కటి పనిచేసుకుంటా ముందుకు వెళ్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు 15వ తారీఖు మనకి మహిళల బస్సు వచ్చిన తర్వాత 15 నుంచి 30 లోపల కొత్తపట్నం మండలం మీటింగ్ పెడతాం, పార్టీ మీటింగ్ పెడతాం. మీటింగ్లో మనం చేసిన పనులు, మనం ఏం చేసాం, మనం ఏం చేయబోతున్నాం, ప్రజలకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. ప్రజలు కూడా ఊళ్ళో అభివృద్ధితో పాటు ఇంటి సమస్యలు కూడా పోవాలి. ఇంట్లో కుటుంబ సమస్యలు, పొలాలు తగాదాలు ఉండొచ్చు, లేకపోతే ఆన్లైన్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే పెన్షన్ కానీ, సొంతలు లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన బాధ్యతల మీద మేము అన్నీ కూడా కసరత్తు చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా మండలాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. మండలంలో కూడా మీరు అందరూ కూడా కలిసి పనిచేయండి. రైతులకి అన్నదాత సుఖీభవ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అట్లానే మన స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఇస్తున్నటువంటి పథకానికి ఈరోజు నాంది పలకడం జరిగింది. దానికి మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి ఒక 7,000 ఈరోజు మొదటి విడతగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు విమర్శించే దానికి ఆస్కారం ఇవ్వకుండా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చుకుంటూ చిన్నగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకొని మన పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా చేస్తున్న చాలా సంతోషంగా ఉంది. మన ఉచిత బస్సు పథకం కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి అందించడం జరుగుతూ ఉంది. సో ఇది ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి వ్యక్తికి, ప్రతి ఓటర్కి తెలియజేయాల. ఇక్కడ కొత్తపట్నం మండలంకి ఎంత మన ఒంగోలు మండలం కన్నా కూడా నాకు తెలిసి కొత్తపట్నం మండలం మీద ఆయన దృష్టి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొత్తపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి నాయకులు ఆయన పడుతున్న కష్టం అందరికీ తెలియజేసి ఆయన్ని ఇంకా
ఉన్నత స్థితిలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ వారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవన్ ఈ రోజున మనం 2,97,00,000 ఈ రోజున జమ చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ నెలలోనే 15 నుంచి ఆడవారు ప్రతి ఒక్కరికి ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఇలా ఇంటికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన ఆర్థిక వ్యవస్థను చిన్న పిల్లలు చేసి 1,00,000 కోట్లు అప్పు చేసి కనీసం తట్టడి మట్టి కూడా వేయనటువంటి గత ప్రభుత్వం నుంచి మనం కొంచెం అభివృద్ధిని అదేవిధంగా అన్నిటినీ సరి చేసుకుంటూనే గవర్నమెంట్ వచ్చిన 4 నెలల్లోనే మన మండలానికి 7 కోట్ల రూపాయలతోటి మనం సీసీ రోడ్లు వేసుకున్నాం. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని వైద్య రంగంలో నూతన ఉత్తేజం తీసుకురావడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ దగ్గుమాటి శ్రీహరి అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు వైద్య కళాశాలలో మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ పొందిన వైద్యులకు సర్టిఫికెట్స్ను అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూన్ 7వ తేదీన ఈ ప్రక్రియ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి శని ఆదివారాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, అందులో భాగంగా నేడు ఒంగోలులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల వద్దకు పాలనలాగా డాక్టర్ల వద్దకు మెడికల్ కౌన్సిల్ చేయవాలని తీసుకువెళ్లాలని సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కొన్నారు. నిబంధనలను పాటించని వైద్యులపై మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య మండలి సభ్యులు సుబ్బయ్య నాయుడు, స్వర్ణగీత, రాష్ట్ర ఉపాధ్యక్షులు మన్నె వీరయ్య చౌదరి, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు శివ సీతారామయ్య, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ కుమార్, సెక్రటరీ జాలాది మణిబాబు, మాజీ అధ్యక్షులు డాక్టర్ రావిపాటి జయశేఖర్, నరసింహారావు, ట్రెజరర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత జూన్ 7వ తారీఖున మేము జిల్లాల వారీగా ప్రతి శని ఆదివారాలు మెడికల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో వైద్యుల వద్దకే వచ్చి రెన్యువల్స్ అయితేనేమి, రిజిస్ట్రేషన్స్, ఎన్ఓసి, అదేవిధంగా గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్స్, ఇటువంటి సదుపాయాలన్నీ కూడా మేము ఆ జిల్లా కేంద్రాల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చాం. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఈరోజు 2వ తారీఖున ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా మా సభ్యులు సుబ్బనాయుడు గారు, అలాగే స్వర్ణగీత మేడం గారు, అదేవిధంగా మా సీనియర్ మా గురుతులు అయినటువంటి ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ రాఘరావు గారు, మా మిత్రులు పాస్ట్ ప్రెసిడెంట్ ఐఎంఏ జయశేఖర్ గారు, పెద్దలు మా నరసింహరావు గారు ఎఫ్ఎస్ఎస్ స్కీమ్ ఫైనాన్స్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా అందరూ సహకారంతో ఐఎంఏ మెడికల్ కౌన్సిల్, అదేవిధంగా మా రిజిస్టర్ అయితేనేమి ఇతర సభ్యులందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీనిలో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి గౌరవ సూచకంగానే వాళ్ళందరూ కూడా విజయవాడ వచ్చి చేయటం అంటే చాలా కష్టమైన పని. దానికోసంగా వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఆల్మోస్ట్ చివరికి వచ్చాం. నెక్స్ట్ వీక్ మేము చేస్తే కంప్లీట్ అవుతుంది. రాష్ట్రం మొత్తంగా అన్ని జిల్లాల్లో కూడా పూర్తి చేసినట్లు అవుతుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే 60 సంవత్సరాలు పడిన వాళ్ళు అంటే క్రెడిట్ పాయింట్స్ అని మేము ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి డాక్టర్స్ సబ్మిట్ చేయాలి మెడికల్ కౌన్సిల్కి. ఒక్కసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలి. దానిలో క్రెడిట్ పాయింట్స్ ఇవ్వాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు అయిన తర్వాత మెడికల్ కౌన్సిల్ రాకుండా ఉండి ఇక్కడ చేసుకునే దానికి ఈరోజు సదుపాయం కల్పించాం. దానిలో ముఖ్యంగా సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్, ఐరిస్ ఈ 3 కానీ ఇస్తే ఇక జీవితాంతం మనకి మెడికల్ కౌన్సిల్ రావాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్లో విప్లవాత్మకమైన మార్పులతోటి మన కొత్త చైర్మన్ గారు దగ్గుపాటి శ్రీహరి గారు చేస్తున్న కార్యక్రమాలకి ఏపీలో ఉన్న ప్రతి డాక్టర్ కూడాను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇదివరకు మెడికల్ కౌన్సిల్కి వెళ్ళి అక్కడ పర్మిషన్ ముందే స్లాట్ బుక్ చేసుకొని మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి ప్రజల వద్దకే పాలనలాగా డాక్టర్ వద్దకే మెడికల్ కౌన్సిల్ ఉంది అంటూ పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ప్రతి జిల్లాలో కూడాను ఈ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయటం నిజంగా చాలా గొప్ప పరిణామం. దీనికి డాక్టర్లు అందరూ ముఖ్యంగా ఐఎంఏ తరఫున అయితేనేమి, అప్నా తరఫున అయితేనేమి ప్రతి డాక్టర్ కూడాను
మెడికల్ కౌన్సిల్ చైర్మన్ని అలాగే మెడికల్ కౌన్సిల్ సభ్యులందరినీ కూడాను చాలా అభినందిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఈరోజు అంటే 2-3 ఆగస్టు 2025 మన ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో డాక్టర్స్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి గారు ఇక్కడికి విచ్చేసి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ గురించి మన చైర్మన్ గారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు 9వ డివిజన్లో కొప్పోలులో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను అందజేశారు. కొంతమంది లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి సామాజిక భద్రతా పింఛన్లు అందజేశారు. అదే సమయంలో తమ పింఛన్లు పెంచి ఇచ్చిన చంద్రబాబు చల్లగా ఉండాలంటూ దీవించారు. ఒంగోలు ఎమ్మెల్యే మీరే గెలుస్తూ ఉండాలంటూ ఆశీర్వదించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, మేయర్ గంగడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, కార్పొరేటర్ బెంగళూరు నరసయ్య, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు మునీంద్ర, కన్వీనర్ భాస్కర్, నగర బీసీసీఎల్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అట్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. టెండర్ లెస్ ఎక్కువ కేసు లెస్ ఎక్కువ వేయడం వల్ల ఈ రోడ్డు ఎక్కువ అప్పుడు మీరు శాంక్షన్ చేశారు రోడ్డు కూడా పోస్పర్ సామ్రాజ్యం ఎన్టీఆర్ అంటే చాలా గౌరవం. మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటాడు ఆయన అడుగుతూ ఉంటాడు రాము ఈసారి మందే వచ్చి కాకుండా చెయ్యాలండి గంగాడు వెళ్ళమన్నా చెప్తున్నాను సార్. నెక్స్ట్ షేక్ మదార్ అన్న సీట్ రాయన పక్క నరేష్ అటు ఇంకా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మీకోసం పనిచేస్తుందో ప్రజలు గమనించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా దర్శి మండలం వీరాయపాలెం గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలు ప్రజలకు లభిస్తున్నాయో మహిళలను అడిగి తెలుసుకున్నారు. తనకు గ్యాస్ కనెక్షన్, తల్లికి వందనం, తన మామకు పెన్షన్, అన్నదాత సుఖీభవలో 20,000 రూపాయలు వస్తున్నట్లు ఆనందంగా ముఖ్యమంత్రికి తెలియజేశారు. మహిళ చెప్పిన సమాధానానికి మీ అందరికీ కూడా పథకాలు వస్తున్నాయా అని వారి కరతాళ ధ్వనులతో సమాధానాన్ని రాబట్టారు. ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అలానే యువత కూడా ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోంలో పనిచేసుకుంటూనే పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, ఆవుల పెంపకాలు వ్యవసాయంతో సమానంగా చేసుకోవాలని అన్నారు. గతంలో తాను ఐటీ రంగం అభివృద్ధి చేసి ఇంటికో ఒక ఐటీ ఉద్యోగి నినాదంతో పనిచేసి నేడు ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఉన్నారని, ఇప్పుడు ఇంటికో పారిశ్రామికవేత్త నినాదంతో ముందుకు వస్తున్నామని అన్నారు. సెల్ ఫోన్ ద్వారా రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, దానిని మీరు ఉపయోగించుకున్న బాధ్యత మీదేనని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రకృతి వ్యవసాయం అలవర్చుకోవాలని సూచించారు. తాను సూచించే ఆరోగ్య సూత్రాలను మీరందరూ పాటించాలని అన్నారు. రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుషారుగా కనిపించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం వాటిని వెంటనే పరిష్కరించాలని అక్కడున్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6లో కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా?
గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ 2. ఒకటి తల్లికి వందనం ఇచ్చారు సార్. 2. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 అమ్మాయిలు సార్. ఏం చదువుతారమ్మా? పెద్ద అమ్మాయి ఇంటర్ సార్. ఇంటర్. ఇంకొక అమ్మాయి? చిన్న అమ్మాయి ఏమో 8th క్లాస్ సార్. ఇద్దరికి వస్తా ఉందా? ఇద్దరికి వస్తుంది సార్. అంటే 30,000 వస్తా ఉంది. ఓకే. చాలా హ్యాపీగా సార్. మా మామయ్య గారికి నెలకి 4,000 పింఛన్ ఇస్తున్నారు సార్. మీ మామయ్య గారు 4,000 పింఛన్ ఇస్తున్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. తర్వాత సుఖీబావ ఈ రోజు వచ్చింది సార్. ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 7,000 వస్తుంది సార్. 7,000 ఈ రోజు 3 సార్లు వస్తుంది సంవత్సరంలో. అవును సార్. 2 కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సార్. అన్నదాత సుఖీభవ కింద 14,000, కేంద్రం ఇచ్చే 6,000. ఆగస్టు 15 వస్తుంది సార్. ఎంత మొత్తం? ఎంతమ్మా? మొత్తం 20,000 సార్. 20,000 అన్నదాత సుఖీభవలో పిఎం కిసాన్ లో వస్తుంది. అవును సార్. ఆగస్టు 15న మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్. ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు. ఫ్రీ బస్ సౌకర్యం, స్త్రీ శక్తి. అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి, గడిచిన ప్రభుత్వానికి. చాలా హ్యాపీ సార్. కాబట్టి మీలో మార్పు రావాలి. మీలో కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేసుకున్నారో ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి స్పష్టత వస్తుంది. ఆ అమ్మాయి చెప్పింది నిజమనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి వాస్తవని. నేను ఇక్కడ ఒక 2 ఎకరాల్లో 1 ఎకరము చిన్న కోళ్ళ పరిశ్రమ వేసుకున్నాను సార్. నేను ఒక నిరుద్యోగిగా ఉన్నాను సార్ నేను ఇక్కడ. సో ఇక్కడ నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే అందరూ స్వయంగా ఉపాధి కల్పించుకోవాలంటే కొంచెం చిన్నపాటి అవకాశాలు అందరి దగ్గర ఫైనాన్షియల్గా ఉండదు సార్. ప్రాబ్లం అదొకటి ఉంది. కానీ బ్యాంకులో ఇప్పుడు గేదెలకి వాటికి ఇచ్చినంత ఈజీగా ఈ కోళ్ళ పరిశ్రమ మీద లోన్లు ప్రొవైడ్ చేయట్లేదు సార్. మేము దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అందరూ అనేది జాబ్లో ఉండకపోవచ్చు. కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, స్వయం ఉపాధి కోరుకునే వాళ్ళు ఉంటారు సార్. మాకు దీని మీద మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏ భరోసా మా లాంటి వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్నారు సార్? నువ్వేం చదువుకున్నావా? నేను డిగ్రీ చేశాను సార్. ఇప్పుడు ఇంటి దగ్గరనే వర్చువల్ గా కూడా వర్క్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. అవును సార్. నువ్వు ఎందుకు ఆ పని కూడా చేయకూడదు? కొన్ని రోజులు ఫ్రీలాన్సింగ్ చేశాను సార్. కానీ నేను ఇంకా కొత్తగా దీని గురించి ట్రేడింగ్ వైపు అలా వెళ్దామని. 2 కూడా చేయొచ్చుగా తాత్కాలికంగా. చేస్తున్నాను సార్. అందులో ఆదాయం వస్తుంది, ఇందులో ఆదాయం వస్తుంది సార్. దాన్ని మీరు చెప్పినట్టు యువత ఊరిక ఉండకుండా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే అవకాశం వచ్చింది. రెండోది నువ్వు చెప్పినట్టు పౌల్ట్రీ గాని, లేకపోతే గొర్రెల పెంపకం గాని, మేకల పెంపకం గాని, ఆవుల పెంపకం గాని, ఇవన్నీ కూడా పాడి పరిశ్రమ గాని ఇంటి దగ్గర చేసుకోవచ్చు వ్యవసాయంతో సమానంగా. దీనివల్ల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నాయి. అదే మరి మిమ్మల్ని అందరినీ ఎంఎస్ఎంఈ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అనుకున్నాను. దానివల్ల ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఇండియన్స్ అయితే వాళ్ళల్లో 33% తెలుగు వాళ్ళు ఉన్నారు. అది 25 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం. ఇప్పుడు నేను ఆలోచించేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈ పెట్టాలి. తొందరలోనే ఒక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో పెడతాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కేంద్రంగా రీజనల్ కేంద్రాలు పెడతాం. ప్రతి ఒక్క మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం. ఏం చేస్తాం? ఐడియాస్ ఇస్తాం, హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం, వెంచర్ క్యాపిటల్ ఇప్పిస్తాను. నేను అందుకనే మీకు చెప్తున్నా అచ్చిరెడ్డి గారు, నేను మీ సెల్ ఫోన్ ద్వారా మీ వ్యవసాయం చేయించే విధంగా, అన్ని సమస్యలకు పరిష్కారం చేయించే విధంగా తీసుకొచ్చే బాధ్యత నాది. ఉపయోగించుకునే బాధ్యత మీదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశంలో పేరు పొందిన ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్ ఆంధ్ర రాష్ట్రంలో విస్తరణలో భాగంగా ఒంగోలు పట్టణంలో ఫర్నిచర్ స్టోర్ను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని రాయల్ ఓక్ ఇన్కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ విజయ్ సుబ్రహ్మణ్యం అన్నారు. నగరంలోని దక్షిణ బైపాస్ రోడ్ పద్మా టవర్స్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ ఓక్ ఫర్నిచర్ స్టోర్ను ఆయన ప్రారంభించారు.
అమెరికా, ఇటలీ, మలేషియా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకున్న అద్భుతమైన ఫర్నిచర్ను అందుబాటులో ఉంచడం జరిగిందని, ఇలాంటి ఫర్నిచర్ షాపు ఒంగోలులో ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. లివింగ్ రూమ్, బెడ్రూమ్, డైనింగ్ హాల్కు అవసరమైన ఫర్నిచర్ లభిస్తాయన్నారు. రాయల్ ఓక్ బ్రాండ్ విస్తరణలో భాగంగా 19వ బ్రాంచ్ ప్రారంభించామని తెలిపారు. ఫర్నిచర్ స్టోర్లో అత్యంత సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఒంగోలు ప్రజలు సందర్శించి వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మేనేజింగ్ డైరెక్టర్ మద్దస్ సుబ్రహ్మణ్యం, తెలుగు రాష్ట్రాల హెడ్ కేపీ వినోద్, ఫ్రాంచైజ్ యజమానులు నాని, మౌనిక ఉన్నారు. రాయల్ ఓక్ ఇటాలియన్ స్టోర్ we have and Royal Oak Malaysian store we have, and especially wooden furniture we are focusing on Royal Oak wooden store also we have it in this one building. It's a wide range and we have more than 100 sofas, 100 dinings and 50 beds we have a collections here, and more than 5,000 SKUs are we are selling. Sofas are starts from 40,000, beds are start from 20,000 and dining. ఇది వచ్చేటప్పటికి మనకి 39వ స్టోర్ అండి ఏపీ అండ్ తెలంగాణలో. దీంట్లో నేను భాగస్వామ్యం అవ్వడం చాలా గర్వకారంగా ఉంది. ఈ పర్టికులర్ స్టోర్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉంటుందండి. రాయల్ ఓక్ అనే బ్రాండ్ మనకి 200 స్టోర్స్, మోర్ దెన్ 200 స్టోర్స్ పాన్ ఇండియా ఉన్నాయండి. ఈ ఒంగోలులోకి వచ్చేటప్పటికి ఇదే అన్నిటికంటే పెద్ద స్టోర్ వస్తుందండి. ఆల్మోస్ట్ లైక్ 15,000 SFTతో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సోఫాస్ వచ్చేటప్పటికి మనకి 22,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగనే మనకి బెడ్స్ వచ్చేటప్పటికి మనకి 14,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డైనింగ్ అనేది కూడా 13,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగనే మనకి మ్యాట్రసెస్ అనేది అయితే 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అండ్ మ్యాట్రసెస్కి వచ్చేటప్పటికి మనకి 5 years వారంటీ కూడా ఈ కంపెనీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉందండి. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఒంగోలులోకి వచ్చేటప్పటికి ఇప్పటివరకు ఇంటర్నేషనల్ ఫర్నిచర్ అనేది ఏ స్టోర్లోనూ లేదండి. మనకి దిస్ ఈస్ ద ఫస్ట్ స్టోర్ వీఆర్ గెటింగ్ ఇంటర్నేషనల్ ఫర్నిచర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ లైక్ 4 countries అండి. ఒకటి వచ్చి మలేషియా, ఇంకొకటి వచ్చేటప్పటికి ఇటాలియన్, మరొకటి అమెరికన్. ఇలా ఒక్కొక్క కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ కలెక్షన్స్ అనేది మనం ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క కలెక్షన్ వైజ్ మనం పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ వచ్చి మనకి ఏంటి అంటే ప్రతి ఒక్కరు మా అన్బీటబుల్ ప్రైజెస్తో ఏదైతే ఉన్నాయో అది అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. Our thought process is very simple, to get the best of best international furniture to each and every person who is not even living in the metros, but also to the each and every small town of this country. I think our focus is being that, plus give that same experience what a customer gets in an international store, he should be getting the same customer in our in this particular city. దీంట్లో విషయాలు ఏమంటే మీకు ఇంటర్నేషనల్ కలెక్షన్ ఇప్పుడు కావాలంటే మన దగ్గర ఇటాలియన్ కలెక్షన్, మలేషియన్ కలెక్షన్, వీ హ్యావ్ ఫ్రమ్ ది వుడెన్ కలెక్షన్, దెన్ వీ హ్యావ్ sleek and stylish, which is part of the Italian collection. American ante bold and bulky. So we are trying to bring the international range of product to the people over here in Ongole. So మీరు అందరికీ నేను ఇన్విటేషన్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అవర్ స్టోర్. స్వపరిపాలనలో తొలి అడుగును ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో కూటమి నేతలు, ముఖ్య కార్యకర్తలు షిరిడీకి బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్రలోని షిరిడీకి టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 140 మంది ఒంగోలు నుంచి విజయవాడ వెళ్లారు. అక్కడ నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. వాస్తవానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి రైలులో వారితో పాటు షిరిడీకి వెళ్లాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శికి రావడంతో ఎమ్మెల్యే దామచర్ల ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ నుంచి బయలుదేరిన ఒంగోలు కూటమి శ్రేణులు ఆదివారం షిరిడీకి చేరుకుంటారు. వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హైదరాబాద్లో ఉన్న తన కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో షిరిడీ చేరుకొని వారితో కలవనున్నారు. ఒంగోలు నుండి షిరిడీ వెళ్లిన వారిలో ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, సీనియర్ నాయకులు ఎక్కల తులసీరావు, కొఠారి నాగేశ్వరరావు, తూము సుబ్బారావు, శివపురం వెంకటరావు, తాతా ప్రసాద్, సూర్యప్రకాష్ రెడ్డి, పల్లపోతు వెంకటేశ్వర్లు, పొనుగుపాటి అమర్, పప్పు శ్రీను, తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, నాయకురాళ్లు ఆళ్ల వెంకటరత్నం, రావుల పద్మజ, నాళం నరసమ్మ, తమ్మిశెట్టి రమాదేవి, టి అనంతమ్మ, కత్తి పద్మ తదితరులు ఉన్నారు. ఒంగోలు గుర్రంవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి మందిర 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మందిర నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణ ఘట్టాన్ని
కనులారా వీక్షించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన సీతారాముల స్వామివారి విగ్రహాలను కొలువు తీర్చారు. అర్చకుల ఆదిత్య అర్చకత్వంలో స్వామివారి కళ్యాణ కార్యక్రమం ఆద్యంతం కమనీయంగా సాగింది. శ్రీకృష్ణ భజన మండలి వారిచే కోలాట ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుర్రం బదరీనారాయణ, గుర్రం శ్రీనివాసులు, పేర్ల రమేష్, నేరళ్ల శ్రీనివాసులు, బంటుపల్లి లక్ష్మీరాజు భక్తులు పాల్గొన్నారు. అంటే ప్రకృతి నుంచి మనం ముందు 10 తరాలు పురుషునికి స్త్రీ ద్వారా కన్నయ్య అంటుంది, మళ్ళీ ఏదైనా అవసరమైతే దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి. అలాగా ఒక్క కథ ఉంది, చాలా చిన్నదా కథ. దాని అనుభవాన్ని ఆచరించకూడదు, ధర్మాన్ని ఆచరించాలి. అందువల్ల ఆ ప్రేరణ నుంచి బయటపడదు విష్ణుదూతులు వీళ్ళు అందించారు. నిత్య సత్యాలు అంటారు వీటిని. వీటిని అందరూ దుర్జ్ఞాదానం అనేది ఏర్పాటు చేశారు చక్కగా. ఇప్పుడు జనాలు చేసి చక్కగా ఈ యొక్క ఈశానాఖ్య అష్టలోకమానక పరిపాలితే జంబోప్లక్త కుశక్రౌజదాకసానమల పుష్పరాఖ్య భాగే శ్రీ వెంకటాచలస్య ఆసనం పరికల్ప పవిత్రేణ నమః ఓం ప్రమోదాయజ్ఞే నమః ఓం మేధన్యే నమః ఓం హిరణ్యం విందేయం కామస్వం పురుషానమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య తాం త్వాం యస్య రశ్మిభిః ఓమాగ్రా కొరిసిపాడు మండలం మేదరమెట్ల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ప్రైవేటు ఫ్యాక్టరీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడు అనమనుమూరు గ్రామానికి చెందిన కవల సాంబశివరావుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని తూర్పు వీరాయపాలెంలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. రైతులతో ముఖాముఖి. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు ప్రకటన. సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశంసించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. కొత్తపట్నంలో అన్నదాత సుఖీభవ చెక్కుల పంపిణీ. వైద్య రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలన్న వైద్య మండలి చైర్మన్ దగ్గుమాటి శ్రీహరి. ఒంగోలు వైద్య కళాశాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. డి న్యూస్లో నేటి మాట. కోరికలు కోరుకునే కొడుకు స్థానం నుంచి కోరికలు తీర్చే తండ్రి స్థానానికి వచ్చినప్పుడే తెలుస్తుంది నీ కోరిక తీర్చలేకపోయినందుకు నీ తండ్రి ఎంత కుమిలిపోయాడో.
డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.